పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభువా మీ పాదసన్నిధిలోకి చెప్తున్నాం. మేము మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యతను అర్హతను మాకు అనుగ్రహించండి. స్తోత్రాలు. మీ గొప్ప నామాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి మహింపరచడం, అదే ప్రకారంగా ప్రభువా వాక్యమును బట్టి మిమ్మల్ని ఆరాధించి ఘనపరచుటకు సహాయం చేయవలసి మనవి చేస్తూ వచ్చిన వారికి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రాలేకపోతున్నారో వారు మీరు త్వరపెట్టి తీసుకురావాల్సి మనవి చేస్తున్నాం. సహాయం చేయండి. స్థుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ వినగల చెవి, గ్రహించగల మనసు మాకు అనుగ్రహించవలసి మనవి చేస్తూ ఆత్మతో సత్యవతి నేను మేము స్థుతించుటకు అనుగ్రహించవలసిందిగా యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం. యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము, 14వ అధ్యాయం 18వ వచనం అందరం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 18వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత చూడడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. యేసుక్రీస్తు వారు పదే చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మరి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను, మరి నన్ను సిలువ వేస్తారు అని ఆయన చెబుతూ ఉన్నప్పుడు వారికి బాధ వేసి, ఆ బాధలో ప్రభువు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథగా విడువను. 3.5 సంవత్సరాలు మీరు నాతో పాటు ఉన్నారు, ఇదినా నేను పరలోకానికి వెళ్తున్నాను అని ఆయన చెలవిస్తూ వారి యొక్క బాధలో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏదైనా ఎవరైనా మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారనుకో, ఈ సౌండ్ ఉందా? సౌండ్ పెట్టా లేదాక అంతేనా? సౌండ్ అంతేనా? కాబట్టి వాళ్ళు బాధలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మనం ఎంతో బాధపడతాం. ఏమనంటే, మరి ఇన్ని దినాలు మన దగ్గర ఉన్నారు, ఈ దినాన వారు మన దగ్గర లేరు. వారిని బట్టి మనం ఎంతో దుఃఖపడతాం. యేసు ప్రభు వారు అలాగ చెప్పడం లేదు. వారి దుఃఖానికి వారు దుఃఖపడుకోకుండా వారి సంతోషానికి కారణమైనటువంటి మాట చెప్తున్నాడు. ఏమిటంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడువరు. అనాథులుగా విడవడం అంటే అర్థం ఏమిటి? చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళని ఏమంటారు? మనము అనాథులు అంటారు. మరి భార్యాభర్తలు ఉన్నారు, భర్త చనిపోయినాడు అనుకో, అనాథ అయిపోయింది. మరి భార్య చనిపోతే భర్త అనాథ అయిపోయినాడు. ఇలాగా ఒకరు ఎవరైనా కుటుంబంలో వెళ్ళిపోతే వారు అసలుకే ఈ లోకంలో లేకుండా ఉంటే విడవబడిన వారి కుటుంబాన్ని మనం ఏమంటుంటే అనాథలు, విడవబడిన వారు అని అంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రము మనల్ని అనాథులుగా విడవలేదు. ఆయన పరలోకానికి వెళ్ళినప్పటికీ ఆయన ఎప్పుడూ మనతో ఉండే విధానంలో ఈ మాట మనకు చెప్పాడు. మిమ్మును అనాథులుగా విడువను అని చెప్పిన మాటను బట్టి ఆయన ఎలాగ మనల్ని అనాథలు విడవకోకుండా మనతో పాటు ఉంటున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనతో పాటు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము, మనం ఎవరైనా చనిపోయారనుకోండి, ఏం చేస్తాము? వారి జ్ఞాపకాల నిమిత్తమై ఒక ఫోటో పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఫోటో పెట్టుకొని మనం ఏం చేస్తాము? వాళ్ళని ఏమ్రా పిల్లల్ని స్వాధీనం పెట్టుకోము.
కాబట్టి వారు ఫోటో పెట్టుకొని వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అరే ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు కదా, ఇలాగా అని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అనాథలుగా విడవనంటే ఆ ప్రభువు అయిన దేవుడు మనకు ఎలాగ అనాథలు విడవకుండా మనకు తోడుగా ఉంటున్నాడు. కొన్ని విషయాలు మనం చూద్దాం. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం దేవుడై ఉండేది. చూడండి, ఆయన వెళ్తూ వాక్యమైనటువంటి తన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించి వెళ్ళాడు. ఈ లోకంలో మరి దావీదు మహారాజు చెప్తున్న, కోరహ కుమారుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశంలో లేదా భూలోకంలో మాకు ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నీవు మాత్రం మాకుంటే చాలు అనేటువంటి మాట. చూడండి, 73వ కీర్తన గ్రంథం 73వ కీర్తన గ్రంథము 25వ వచనం చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది కూడా నాకు అవసరమో లేదు, నీవు నాకుంటే చాలు. చూడండి, యేసుప్రభువు వారు వెళ్తూ తన వాక్యాన్ని, తన సర్వస్వాన్ని, తన యొక్క ఆజ్ఞలను, తన మాటలను దేవుడు మనకు అనుగ్రహించి వెళ్ళాడు. శిష్యులకు కూడా ఆయన అనాథలుగా విడవకోకుండా వారితో పాటి దేవుని వాక్యం రాబడింది. దేవుని వాక్యం నిత్యము నిలిచేదిగా ఉంటా ఉంది. ఈ వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన చెప్తా ఉన్న ఇంకొక మాట ఏంటంటే, చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. 17:14. వారికి ఏంటంటే, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాడు. మనకు తన వాక్యాన్ని ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు తన వాక్యాన్ని ఇచ్చాడు? ఆ వాక్యం యొక్క గొప్పతనం ఏమిటి? ఆ వాక్యము ఎందుకు మనకు అనుగ్రహించాడంటే, ఈ వాక్యమును ఏం చేస్తుందంటే మన జీవితాలను బ్రతికించేదిగా చూస్తూ ఉంటున్నాం కదండి. దేవుడు మనకి ఎందుకు వాక్యం ఇచ్చాడంటే, మనల్ని బ్రతికించడానికి, మన ఆత్మలను, మన జీవితాలను బ్రతికించడానికి ప్రభువే దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ వాక్యము తల్లి వలె మనం ఆదరించేదిగా, నీ వాక్యము నన్ను ఆదరించి ఉన్నది కదండి. నీ వాక్యం నన్ను ఆదరించింది. అది నాలో యేసుప్రభు ఉన్నప్పుడు మరి శిష్యులైన వారిని యేసుప్రభు పట్టించుకొని వారిని ఆదరించి, వారిని బ్రతికించి, వారికి సహాయం చేస్తూ ఉన్నట్లుగానే ఈ లోకంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనతో నిత్యము ఉండేటట్లుగా తన జీవవాక్యాన్ని మనకు అనుగ్రహించిన ప్రభు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ రూపంలో మనతో పాటు ఉంటున్నాడు? ఆయన వాక్య రూపంలో నిరంతరం భౌతిక సంబంధంగా మన మధ్య ఈ భూలోకంలో నివసించకపోయినప్పటికీ వాక్య రూపంలో ఆ ప్రభుని దేవుడు మనతో పాటు నిరంతరము ఉండేవాడుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారిలారా, మనం గుర్తించాల్సింది ఏంటంటే, జీవవాక్యము, దేవుని వాక్యమును మనకు అనుగ్రహించినాడు. ఈ వాక్యము ద్వారానే ఈ దినాన నీవు నేను ఏమైపోయినట్టే రక్షణలోకి వచ్చినాం, రక్షింపబడ్డాం. ఈ వాక్యము మన హృదయాల్లో కార్యం జరిగించింది. ఈ వాక్యము మనల్ని రక్షించింది. ఈ వాక్యము ద్వారా మనము దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. ఈ వాక్యం ద్వారా క్రొత్త అనుభవంలోకి మనం వచ్చి ఉంటున్నాం. ఈ వాక్యము ద్వారా మనము దేవుని యొక్క గొప్పతనం, మరి దేవునిలోకి మనం రావడానికి ఈ వాక్యం మనకు సహాయపడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం ఆరాధించేది ఏంటంటే, ప్రభువా, భూలోకంలో నీవు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన మాట, మమ్మల్ని అనాథలుగా విడవక నీ వాక్యమును నాకు అనుగ్రహించుంటున్నావు. నీ వాక్యమే నాకు తోడుగా ఉంటూ ఆదరించి కాపాడి భద్రపరిచేదిగా నీ వాక్యము ఉండడం ద్వారా నిత్యము నాతో పాటు ఉంటున్నావు అనేటువంటి ఆ ఆలోచన, ఆ ఆశ నా హృదయంలో ఇచ్చినావు ప్రభువా. కాబట్టి నేను ఇప్పుడు ఒంటరిగా లేను, దేవుని వాక్యమును దేవుని కలిగి ఉన్నానని ప్రభువును మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆయన మనల్ని ఒంటరిగా అనాథలుగా విడవకోకుండా ఆయన మనకు చేసిన గొప్ప కార్యం ఏమిటంటే,
తన జీవవాక్యాన్ని మనకు అనుగ్రహించి ఈ లోకంలో నుండి పరలోకానికి వెళ్ళినాడు. ఈ జీవవాక్యము ద్వారా ఈ దినాన మనం రక్షింపబడ్డాము. ఈ జీవవాక్యము ద్వారానే మనకు ఆదరణ కలుగుతూ ఉంది. ఈ జీవవాక్యము ద్వారానే మనం రక్షణలోకి వచ్చి ఉంటున్నాం. మనం బ్రతికింపబడ్డాము. ఈ జీవవాక్యము ద్వారానే మన జీవితాలు సరైన విధానంలో ముందుకు నడుస్తున్నాయని మనము గుర్తించుకోవాలి. కాబట్టి ఇది మొట్టమొదటిగా ఆయన మనల్ని ఏం చేయలేకపోయినాడు? అనాథులుగా విడవకోకుండా ఆయన మనకి చేసే ఉపకారం ఏమిటి? జీవవాక్యమును మనకు అనుగ్రహించి వెళ్ళిపోయాడు. చూడండి, ఈ దినాన ప్రతి ఒక్కరి దగ్గర కూడా దేవుని వాక్యం ఉంది. ప్రతి ఒక్కరు ఒక 400 సంవత్సరాల కింద ఎక్కడో వాక్యం పాస్టర్లకో మరి ఆ బిషప్లకో పెద్ద పెద్ద ప్రొఫెసర్లకో ఉండే. కానీ ఈ దినాన దేవుడు తన జీవవాక్యాన్ని విరివిగా మరి ఎన్ని బైబిల్స్ అమ్ముడుపోయినా ఎంతమంది, నాకు తెలిసి ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా బైబిల్ కలిగినటువంటి బాధ్యతను దేవుడు, తన వాక్యములు కలిగిన బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. ఆయన అనాథలకు విడవకుండా మనం చేసిన గొప్ప కార్యం ఆయన స్థుతించడానికి గల కారణం ఏమిటి? దేవుడి వాక్యాన్ని మనకు ఏం చేశాడు? ఆయన అనుగ్రహించాడు. ఇది మొట్టమొదటి చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తా ఉంటే ఆయన వెళ్తూ చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్తాను, వెళ్ళినప్పుడు ఆదరణకర్తను మీకు నేను అనుగ్రహించు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 26 చదవండి ఎవరైనా. యోహాను సువార్త 14:26. అనగా సమస్తముని మీకు బోధించి నేను మీకు చెప్పు సంగతులండి మీకు జ్ఞాపకము చేయి. ఇంకొక మాట చూడండి, 16వ అధ్యాయం, అదే యోహాను సువార్త 7వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల చూడండి నా మీదకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ఆదరణకర్త అనగా యేసు ప్రభువారు తనతో పాటు ఉన్నప్పుడు శిష్యులు, ఇక దేవుడు యేసు ప్రభువారు మాతో ఉంటే మాకేం భయం లేదు, మేము ధైర్యంగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఆయన, నేను మిమ్మల్ని అనాథలుగా విలువను, నేను వెళ్ళాల్సి వచ్చింది అని చెబుతూ ఏం చేశా అంటే, నేను వెళ్తాను, ఆదరణకర్తని మీ మధ్యకి నేను పంపిస్తాను. నేను ఎలాగైతే భూలోకంలో మీ మధ్య సంచరించి మీకు దేవుని వాక్యమును దేవుని మాటలు బోధించానో, అలాగే ఆ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అనేటువంటి ఆ ప్రభువు మీ దగ్గరకు వచ్చి మీతో పాటు ఉండి మిమ్మల్ని నేను ఎలాగైతే నడిపిస్తానో అలాగ ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. మరి యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒకరి యొక్క బాధ్యతను స్వీకరించాలి కదండి. మోషే వెళ్ళిపోయిన తర్వాత బాధ్యతను స్వీకరించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. యెహోషువ కదా మోషే వెళ్ళిన తర్వాత బాధ్యత స్వీకరించింది. దావీదు వెళ్ళిపోయిన తర్వాత రాజ్యభారం స్వీకరించింది ఎవరు? సొలొమోను. అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన శిష్యులైన వారి యొక్క బాధ్యతను భరించాడు. ఆయన పరలోకం వెళ్ళవలసిన గడియ వచ్చిన తర్వాత, మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను వెళ్ళిపోతున్నాను, అయితే నేను వెళ్ళి ఆయన ఏం చేస్తాను, మీ దగ్గరకు పంపిస్తాను, పరిశుద్ధాత్ముడిని మీ దగ్గర పంపిస్తాను అన్నట్టుగానే ప్రియమైన వారి అపోస్తలుగారు 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 2వ అధ్యాయంలో ఆ పరిశుద్ధాత్ముని ఈ లోకంలోకి ఆయన పంపించి ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన శిష్యులు నడిపించాడో, ఎలాగైతే వారికి తోడుగా ఉంటూ వచ్చాడో, ఎలాగైతే వారి విషయంలో జాగ్రత్త కలిగిన వాడుగా భద్రపరిచిన వాడుగా ఉంటూ వచ్చాడో, మా పరిశుద్ధాత్ముడు కూడా అలాగే ఈ లోకంలో వచ్చి కుమారుని యొక్క కార్యములను మరి లేక కుమారుని యొక్క బరువు బాధ్యతలను మరి పరిశుద్ధాత్మ దేవుడు వహించి నడిపిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఒంటరిగా ఉంటున్నామా? అనాథలుగా ఉంటున్నామా? యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయినంత మాత్రాన ఆయన పరలోకంలో యేసు ఆత్మ పరిశుద్ధాత్మ రెండు ఒకటే. కానీ ఆయన అలా చెప్పాడు, దాన్ని మనం వివరించలేం, అంత వివరించినా కూడా మనం గ్రహించలేం. కానీ పరిశుద్ధాత్ముడు అనేటువంటి వ్యక్తి ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని సర్వ సత్యములోకి కదండి ఆయన ఏం చేస్తాడు, మనం చెప్పండి, సర్వ సత్యములోనికి మనల్ని ఏం చేస్తాడు,
నడిపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ ఏ మాటలు అని చెప్పాడో వాటన్నిటినీ వివరిస్తూ నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము అనాథులుగా లేవు. మొట్టమొదటిగా దేవుని వాక్యం మనకు అనుగ్రహించి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. రెండోదిగా తన యొక్క కార్యములను జరిగించడానికి కొరకు పరిశుద్ధాత్ముని మన మధ్యకు పంపించాడు. తన ఆత్మను మన మధ్యకు పంపించాడు. తన పరిశుద్ధాత్మను మన మధ్యకు పంపించి మన అన్ని విషయాల్లో కూడా ఆయన బహు జాగ్రత్త వహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి గుర్తుంచుకుందాం, ఏది చేయాలో ఏది చేయకూడదు, ఏది నడవాలి ఏది నడవకూడదు, ఎలాగ జీవించాలి ఎలాగ ఉండకూడదు, ఈ విషయాన్ని కూడా పరిశుద్ధాత్ముడు నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆ దినాల్లో యేసుక్రీస్తు వారి శిష్యులైన వారిని నడిపించినట్లుగా ఈ దినాల్లో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు అనాథలము కానే కాము. ఇది మనం గుర్తించుకోవాల్సిన రెండో విషయం. మూడో విషయాన్ని గుర్తిస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్యజీవుని మేము చూచి ఆ జీవం గురించి మీకు సాక్ష్యం ఇస్తుంటున్నాం. ఏమిటంటే ఆ జీవము ప్రత్యక్షమాయను, మాకు నిత్య జీవమును మేము చూచి. చూడండి, ఆత్మరూపిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మధ్య నివసిస్తా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఆ దినాల్లో ప్రభు అన్నాడు, నేను మీ మధ్య నివసించాలా కదండి, నాకేం చేయాలి, మీరు మరి మందిరాన్ని కట్టాలన్నాడు. మరి అంత మాత్రమే కాకుండా సంఖ్యాకాండం చూస్తే నేను మీ మధ్య ఉన్నాను. చూడండి, నేను మీ మధ్య ఉన్నానంటాడు. సంఖ్యాకాండంలో మాట ఉంది మనకు. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 34 వచ్చి చదవండి ఎవరైనా. సంఖ్యాకాండం 35, 34 చదవండి. బైబిల్ ముందు భాగం నుంచి 143వ పేజీ. సంఖ్యాకాండం 35వ అధ్యాయం. మీరు నివసించే దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను నిజముగా. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య ఏం చేస్తున్నాడు, నివసిస్తా ఉంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలాగ నివసిస్తున్నాడంటే మన హృదయాలలో నివసిస్తుంటున్నాడు. మన హృదయాలలో ఉన్నాడు. మన హృదయంలో ఎప్పుడైతే, అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20-21 వచనంలో, నేను తలుపుతో నిలుచుని తడుతున్నాను, ఎవడైనా నా స్వరమి తలుపు తీస్తే నేను అతని దగ్గరికి వస్తాను, ఇద్దరం కలిసి భోజనము చేస్తాం. అంటే మన హృదయము తెరచి మన హృదయములో ఆయన నివసిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ప్రియమైన వారిలో దేవుడు నివసించే స్థలాలు 3. మొట్టమొదటిది ఎక్కడ చెప్పాలి? మీరు పిల్లల్ని పట్టించుకుంటున్నారు కానీ వినిది లేదు, పెట్టింది లేదు. పిల్లలే మీకు ఎక్కువ అయిపోయింది కదా. చెప్పండి, ప్రభువు నివసిస్తున్న స్థలాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాడు ఆయన? మొట్టమొదటిగా దేవుడు నివసించే స్థలం కూడా తెలుదా? చెప్పండి. పరలోకంలో ఆయన, ఆకాశంలో ఉన్నాడు ఆయన, పరలోకం. రెండోదిగా ఎక్కడ? ఈ ముందులో చెప్పాలా? ఏం రాస్తారో దేవుడికి ఏం చెప్పండి. రెండోది ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన? దేవుని ఆలయంలో ఆయన ఉంటున్నాడు. మూడోదిగా మన హృదయంలో కదండి, పరలోకంలో, దేవుని ఆలయంలో, మన హృదయంలో. కాబట్టి చివరికి ఆయన యొక్క చివరి స్థానం ఎక్కడుందంటే ఈ భూలోకంలో మన హృదయంలో దేవాలయమైన స్థానం. కాబట్టి ఆత్మరూపిగా మన హృదయాన్ని, మన శరీరాన్ని ఆయన ఆలయంగా చేసుకొని ఈ శరీరంలో, ఎలాంటి శరీరం ఇది? దౌర్భాగ్యమైన శరీరం, పాపపు శరీరం కదండి. ఈ పాపపు శరీరంలో దేవుడు ఆలయంగా చేసుకొని ఈ ఆలయంలో, ఈ శరీరం అనే దేవాలయంలో ప్రభువు నివసిస్తూ ఉంటున్నాడు. మనందరి హృదయాల్లో ప్రభు ఏమైనాడు చెప్పండి? నివసిస్తూ ఉన్నాడు. ఎంతమంది హృదయాలు ఉన్నాడు దేవుడు? చెప్పాలి, చేత 1, 2, 3. ఎంతమంది నిజంగా నా హృదయంలో దేవుడు ఉన్నాడు
లేకపోతే ఏం తప్పేం లేదు. నువ్వు చెప్పినా నిజం చెప్పినా తప్పు లేదు, తప్పు చెప్పినా తప్పు లేదు. ఉన్నాడు అంటేనే చేత. అంటే మీరందరూ ఎత్తలేదా? లేడా మీ హృదయాల్లో? లేడా? ఉన్నాడు, మన హృదయాల్లో ఉన్నాడు. ప్రభునందు ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే ఆయనను ప్రభువా నా హృదయంలోకి రండి అని చెప్తామో, అప్పుడు ఆయన మన హృదయాలలోకి వస్తాడు, మనలో నివసిస్తాడు. చూడండి 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా? నా ప్రార్థన యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుచుకుని నా సంపూర్ణ ఆనందం కలుగుటకై నన్ను చూడనని రేయింబగలు ఆకర్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితరుల ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని కృతజ్ఞతను క్షమించాలి. 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితలము గల ఆత్మను ఇయ్యలేదు. ఏ ఆత్మ ఇది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ. ఎక్కడిచ్చా? మన హృదయములలో ఉన్నాడు ఆయన, మన హృదయాల్లో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన హృదయాల్లో ఆయన మరి వెళ్ళిపోయినాడు, ఈ లోకం నుంచి వెళ్ళిపోయినాడు అనుకుంటున్న మనము మన హృదయాల్లో ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు కదండి. కాబట్టి మన హృదయంలో ఇంకా చూడండి, చాలా చక్కని మాట. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటానండి? మన ఆత్మ, దేవుని ఆత్మ మనలో క్రీస్తు ఆత్మ కలిగిన వారమై. చూడండి, ఆయన వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు కానీ ఆయన ఆత్మరూపిగా శరీరం అనేటువంటి దేవాలయంలో ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళని గుర్తించుకుందాం, ఆయన ఆత్మరూపిగా ఆత్మస్వరూపిగా మన హృదయాలలోనే ఉన్నాడు ఆయన. అందుకే ఆయన నమ్మాట ఏంటంటే, మేము నిన్ను అనాథలుగా విడువను, ఎల్లప్పుడూ నేను మీతో పాటు ఉంటాను. ప్రభు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేనే మీతో పాటు వస్తాను. యాకోబు అంటాడు, నువ్వు ఐగుప్తు పోవడానికి భయపడాకు, నేను నీతో పాటు వస్తాను. చూడండి, ప్రభు అయిన దేవుడు మనకు అనాథలుగా విడవలేదు, మనతో పాటు ఉన్నాడు. ఆయన అనాథలు విడవకుండా మనతో పాటు ఉన్నాడు. ఆత్మరూపిగా మనలో నివసిస్తూ ఉంటున్నాడు, మన హృదయాలలో ఆయన ఉంటున్నాడు. కాబట్టి ప్రభువును స్తుతించి గణపరచాలి. తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. చూడండి, అనాథలు విడవకుండా ఆయన చేసిన కార్యం ఏమిటి? తన వాక్యాన్ని, జీవవాక్యాన్ని మనకు అనుగ్రహించి ఎల్లప్పుడూ మనతో పాటు ఉండేటట్టుగా ఆయన ఉన్నాడు. రెండవదిగా ఏం చూసినాము? ఆదరణకర్త. ప్రభువైన దేవుడు శరీర సంబంధంగా లేకపోయినప్పటికీ పరిశుద్ధాత్ముడిని మన దగ్గర పంపించి మనతో పాటు ఉన్నట్టుగా ఒక మాట మనం చెప్పుకోవాలంటే, అంటే ఉదాహరణకి ఇంట్లో కుటుంబం చాలా ప్రేమించే వాళ్ళ కుటుంబం తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మర్చిపోలేకపోతే ఏం చేస్తారంటే వాళ్ళ బొమ్మలు చేసుకొని కదా, వాళ్ళ బొమ్మలు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటారు, ఫోటోలు పెట్టుకుంటారు, బొమ్మలు చేసుకొని కూడా పెట్టుకుంటారు. అంటే ఎల్లప్పుడూ మాతో పాటు ఉన్నాడు ఈ వ్యక్తి, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ పోలేదు, ఇక్కడే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళుతూ పరిశుద్ధాత్ముని లోకం పంపించాడు. కుమారుడి వలె పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని నడిపిస్తూ, భద్రపరుస్తూ, మనతో పాటు ఉంటూ ఆయన జీవిస్తూ ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి. మూడోది ఏం చూస్తూ వచ్చాను చెప్పండి? ఆత్మరూపిగా మనలోనే ఆయన నివాసం చేస్తాడు, ఆత్మరూపిగా. కాబట్టి మనం ఇప్పుడు అనాథులుగా లేము అనే మాట. చివరిగా మనం చూస్తూ ఉంటే ప్రభువైన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయము 20వ వచనం చదవండి ఎవరైనా. నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు యుగ సమాప్తి వరకు సదాకాలం. యుగము ఎప్పుడైపోతుందో తెలియదు, మన జీవితాలైనా గతించిపోతాయి, యుగం ఎప్పుడైపోతుందో తెలియదు. కానీ ఒకవేళ యుగం అయిపోయేంత వరకు మనం బతికున్నా అప్పటి వరకు కూడా ప్రభువైన దేవుడు మనతో పాటు ఉంటాడు. ఉంటూ ఏం చేస్తున్నాడు? ఆయన కోడి
తన రెక్కల క్రింద పిల్లల్ని ఎలా కాపాడుతుందో, మరి రెక్కల క్రింద పిల్లలకి ఎలాగైతే ఆశ్రమిస్తుందో, అన్ని విషయాల్లో గద్ద ఎలాగైతే తన రెక్కలపైన తన పిల్లల్ని మోస్తుందో, ప్రియమైన వారరా అన్ని విషయాల్లో కూడా ప్రభువైన దేవుడు మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ రెక్కల చాటున నీడన మనల్ని కాపాడేవాడిగా చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి నిత్యము యుగ సమాప్తి వరకు మనల్ని కాపాడుతూనే ఉంటున్నాడు ఆయన. ఇంకెక్కడ ఆయన మనకు దూరంగా ఉండేది? నిత్యము ఆయన కాపాడుతూ ఉన్నాడు. యుగ సమాప్తి వరకు మనతోనే ఉన్నాడు. ఆయన ప్రతి విషయంలో మనల్ని భద్రపరుస్తూనే ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన కాపాడుతూ స్థిరపరుస్తూనే ఉన్నాడు. ఎన్ని విధాలుగా ఎన్ని రీతులుగా అపాయాలు మన పైకి వచ్చి ఉంటుంటాయి. ఎన్నో రీతులుగా అపాయాలు వచ్చి ఉంటాయి. ఏ అపాయం కూడా మన పైన రాకోకుండా ఆయన తన చేతులను మన పైన ఉంచున్నాడు. ఇంకో మాట చెప్పుకోవాలంటే తన అరచేతుల పైన మనం చెప్పుకొని మనల్ని మరి ఎవరు కూడా ముట్టకోకుండా భద్రముగా ఆయన కాపాడేవాడుగా చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన వాళ్ళరా, గొర్రెల కాపరి గొర్రెలను కాయడానికి కొరకై చుట్టూ మరి దడిగట్టేసి లేదా రాళ్ళతో కట్టుకుని ఆ గొర్రెల మధ్య నివసిస్తూ ఉంటాడు. మరి తోడేలు వస్తుంది, ఏదైనా ఒక జంతువు వచ్చినప్పుడు, క్రూర జంతువు వచ్చినప్పుడు వెంటనే మరి గొర్రెలు కాపాడడానికి కొరకే గొర్రెల కాపరి సిద్ధమైనట్లుగా మనల్ని కూడా కాపాడడానికి ప్రభువైన దేవుడు ఎప్పుడు కూడా సిద్ధమై ఉండేవాడుగా చూస్తూ ఉంటున్నా. ఒక మాట చెప్పుకోవాలంటే ఇక మనం విడిచిపెట్టి ఆయన వెళ్ళడానికి ఇష్టము లేదు. అర్థమైందా? మనల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఎప్పుడు కాపాడుతూనే ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఈ మాట తను చెబుతూ మనకెంతో మనోధైర్యాన్ని ఇచ్చి మనల్ని ఎంతో ధైర్యపరిచి, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ ఎద్దకు వస్తాను, పలుకుల రీతులుగా వాక్య రూపంలో, పరిశుద్ధాత్మని రూపంలో, ఆత్మ రూపంలో మీలోనే ఉంటాను, కనపడుకోకుండానే మిమ్మల్ని అందరూ కూడా అనేకమైన విషయాల్లో కాపాడుతూ మరి సంరక్షిస్తూ ఉంటున్నాను. ఇక ఆయన మనల్ని అనాథలుగా ఎట్లా విడుస్తున్నాడు? మనము భౌతిక సంబంధంగా తల్లిదండ్రులు లేని వారు అనాథలుగా చెప్పుకోవచ్చు, కానీ మనం అనాథులము కామని చెప్పడానికి వీలు లేనే లేదు. మనతో పాటి ఆ ప్రభువైన దేవుడు ఎల్లప్పుడూ కూడా ఉంటున్నాడు అని మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం అనాథలమా? చెప్పండి. అనాథలైన వాడు ఏం చేస్తాడంటే బాధతో వేదంతో ఉంటాడు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అయ్యో నేను ఒక్కడే కదా అనుకుంటా అంటాడు. కాదు, నాతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. చాలామంది విశ్వాసులు కూడా భర్తలు చనిపోతే, విశ్వాసులు భార్యలు చనిపోతే వారు చెప్పే మాట ఏంటంటే మేము అనాథమైపోయినామంట. యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను తండ్రి ఏకమై ఉన్నాం, నేను ఒంటరిగా లేను. అయితే ఒక్క సమయంలో మాత్రమే ప్రభువైన యేసు తండ్రి దేవుడు కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టాడు. ఆయన అన్నాడు కదా, ఎవరన్నాడు? నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచింది. క్షణం మాత్రమే. ఆ క్షణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయవలసినటువంటి కార్యం చేయాలి కాబట్టి ఆ క్షణంలో తండ్రిని దేవుడు చేయి విడిచాడు. అయితే మనకైతే అలాగలేదు, ఎప్పుడు కూడా మనతో పాటి ఉండేవాడుగా యుగ సమాప్తి వరకు ఉంటూ మనల్ని కాపాడుతూ మనల్ని, మన పిల్లల్ని, మన సంతానాన్ని భద్రపరుస్తూ ఆయన నిత్యము మనతో పాటు నడిచేవాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ 4 గంటల విషయాలు మనల్ని అనాథలు విడవకోకుండా మన విషయమే ఆయన చూపిస్తున్న శ్రద్ధ ఎలాంటిదో గుర్తుంచుకుంటున్నాం. మొట్టమొదటి ఏం చేశాడు? ఆయన తన వాక్యాన్ని మనకి ఇచ్చిపోయాడు. చూడండి, మనం ఒంటరిగా ఉంటే, ఎక్కడైనా ఒంటరిగా వెళ్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తారు? పుస్తకాలు తీసుకుని, అప్పుడు పుస్తకాలు ఇప్పుడే ఉంటాయి. అసలు పుస్తకాలే మాటే లేదులే, అంత ఫోన్ కదా. బైబిల్ కూడా లేకపోయింది. ఎక్కడ పోయినా కూడా ఫోన్లోనే బైబిల్, ఫోన్లోనే పాఠం. ఇప్పుడు మనం ఒంటరిగా ఉంటున్నామా? ఎవరు కూడా ఒంటరిగా. జపాన్లో ఎలాగా పిల్లలు పెంచుతారంటే అక్కడ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో చెప్పే మాట, ఒంటరిగా పెంచుతారంట పిల్లలు. ఒంటరిగా ఉండేటట్టు పెంచుతారంట. ఒకరితో మాట్లాడరు, ఒకరితో కలవరు. ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, మనకంటే ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా మన గోరకు తట్టుకోలేక ఎక్కడ చెప్పండి మౌనంగా ఉండలేం కదా మనము. అక్కడ ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ఏమి ఎక్కినా సరే ఒక్కరితో ఒకరు మాట్లాడరు,
ఒకరితో ఒకరు పలకరించరు, పని చూసుకున్నారో వచ్చారు. సరే, చిన్నపిల్లలు ఎందుకు అట్లా లోడుగా చేస్తారంటే చివరికి పెద్ద అయిన తర్వాత వాళ్ళు అలాగే అలవాటు పడిపోతారు. ప్రియమైన వాళ్ళరా, మనకు అలా కాదు, మనకు ఒంటరితనం కాదు, మనకు దేవుడి వాక్యం మనకు ఎప్పుడు తోడుగా ఉంటాం. కాబట్టి కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, లేకపోతే దుఃఖం వచ్చిందా, వెంటనే దైవవాక్యము మనము అంటే ఒక వ్యక్తికి మనము మన సాటి వ్యక్తికి మనం ఎలాగైతే మన కష్టాలు చెప్పుకుంటామో, ఇది కూడా ఉంది మర్చిపోయిన. జపాన్లో కూడా ఏ పద్ధతి చెప్పారంటే, ఒంటరిగా ఉన్నవాడు చాలా కష్టపడతాడంటే వారికి ఉన్న బాధలు చెప్పుకోలేక. బాగా వినండి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని కొంతమందిని డబ్బు ఇచ్చి పిలిపించుకుంటారు. ఆడపిల్లలు అయితే ఏం చేస్తారంటే మగపిల్లల్ని ఏం చేస్తారు, మగపిల్లల్ని డబ్బు ఇచ్చి పిలిపించుకొని వాడిని కూర్చోబెట్టి రెస్టారెంట్లో ఎక్కడో సరే కూర్చోబెట్టి వారి బాధ అంతా చెప్పుకుంటారు. అంతవరకే బాధ చెప్పుకునేంత వినేంతవరకే వాడిని డబ్బు ఇచ్చి వాడి బాధ చెప్పించుకుంటారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా. మనకు అట్లా ఉంటుందా చెప్పండి? ఇప్పుడు దేశాలు అట్లున్నాయంటే, జపాన్ దేశం అట్లుందంటే అంత ఒంటరితనం. మనకు ఒంటరితనం అవసరంలే. ప్రభు వాక్యంతో ప్రభు ఎప్పుడు మనతో పాటు తిరుగుతూ ఉంటాడు. రెండోది ఏం చూస్తూ వచ్చేది చెప్పండి? ఆత్మ ఆదరణకర్త. యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగానే ఆయన ఉన్నట్టుగానే ఈయన కూడా మనతో పాటు ఆయన లేని లోటు మనకు తీరుస్తూ ఉన్నాడు. శిష్యులైన వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు లేని లోటు పరిశుద్ధాత్ముడు తీరుస్తూ వచ్చాడు. ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. మూడవది ఏం చూసుకోవచ్చని చెప్పండి? ఆత్మరూపిగానే మనతో ఉన్నాడు, ఎప్పుడు మనతో పాటే ఉంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఒక నీడవలే. మనం నీడపోతా ఉంటే మనతో పాటు ఏం చూస్తుంది చెప్పండి? నీడ కూడా వస్తానే ఉంటుంది. నీడవలే మనతో పాటు ఆయన ఆత్మరూపిగానే నిరంతరం ఉండేవాడుగా చూస్తున్నాం. చివరిగా ఏం చూస్తూ వచ్చాము? నిత్యము సదాకాలం ఉంటూ మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మన బాధ్యత తీసుకుంటూ ఎక్కడ ఏ లోటు లేకోకుండా మరి ప్రమాదం లేకోకుండా మనం భద్రపరుస్తూ కాపాడుతూనే ఉన్నాడు. ఇక ఎప్పుడు మనము అనాథలమైపోయినాం? ఇక మనం ఎప్పుడు కూడా అనాథలము కానే కా. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పాడు కాబట్టి ఇక మన అనాథలం. లోకంలో ఇంకోటి చూడండి, నేను చెప్పేది ఏంటంటే, మనం పురినక్కలు తీసుకున్నాం, కూతురు చనిపోయింది, భార్య చనిపోయింది. ఇప్పుడు ఆయన ఏమైనట్టు? అనాథగా అయిపోయి మనం అనుకుంటున్నాం. కానీ ఆయనకు అనాథలు ఎవరు? ఆయన అనాథ కాల. దైవుడులు ఉన్నారు, నిత్యం ఉండే దేవుడు ఉన్నాడు. నిత్యము పక్షిగాను చూసుకుందాం, ఆయన కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయినందుకు ఒక్క అనాథగా మిగిలిపోయినాడు, ఒక్కడే మిగిలిపోయినాడు. కానీ నిత్యం ఉండే ఆ ప్రభువు తను ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ, భద్రపరుస్తూ, నడిపిస్తూ, సహాయం చేస్తూ, తల్లిదండ్రుల వలె ఉండి ఆయన దేవుడు వాక్యంతో ఉంటూ ఆయన భద్రపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన అనాథనే మనం చెప్పడానికి వీలేదు. కాబట్టి గుర్తించుకుందాం, మనం అనాథగా చేయకోకుండా మనతో పాటు ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము ఆరాధించి గణపరిచి మహింపరుద్దాం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ఆరాధనలో ప్రవేశిద్దాం.